వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున అమిత్ షా చంద్రబాబు నాయుడుకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా అటు బీజేపీ అండ్ టీడీపీ మధ్య ఈ రోజున చర్చలు జరిగాయన్న వార్తలు కూడా హైలైట్ అవుతూ వస్తున్నాయి. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా బీజేపీ నేతలు చాలా సీరియస్గా టీడీపీతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారనేది నిన్నటిదాకా నడిచిన చర్చ. బట్ ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ ప్రెజర్సా లేకపోతే నిజంగానే బీజేపీ అవసరం రాష్ట్రానికా లేకపోతే తనఖా కావాలనుకుంటున్నారనేది మనం పక్కన పెడితే ఈరోజు టీడీపీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది అనేది వితిన్ ద పార్టీలో జరుగుతున్న చర్చ కూడా ఈ రోజున. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు టీడీపీ అండ్ బీజేపీ పొత్తులు ఆల్మోస్ట్ ఓకే అన్న చర్చ జరుగుతోంది. ఇక సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అనేది బయటికి వినిపిస్తున్న ఒక మాట కూడా టీడీపీ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ. ఇక ఇదే సమయంలో త్వరలోనే అమిత్ షాతో చంద్రబాబు నాయుడు కూడా భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. ప్రత్యేకించి ఫిబ్రవరి 2వ వారంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు. అమిత్ షాతో భేటీ అవుతారు. సో ఆ భేటీ తర్వాత పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని సీట్లు షేరింగ్ బీజేపీకి ఇవ్వబోతున్నారు, షేరింగ్లో భాగంగానే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉందనేది అటు బీజేపీ ఇటు టీడీపీ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట కూడా ఈరోజు. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ రోజున టీడీపీ బీజేపీ పొత్తుల్లో వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తోంది? సో చంద్రబాబు నాయుడు నిజంగానే ఈరోజు బీజేపీ నేతలు ఆ స్థాయిలో ఆయన మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఈరోజు అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు కూడా ఎక్కడైతే ఏపీ ఎన్నికల్లో ఎందుకు టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు? ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత? సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతున్నాయి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం టీడీపీ అండ్ బీజేపీ ఇప్పుడు పొత్తుల దిశగా వెళ్ళడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. సో ఈ కారణాల కంటే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. సో ఎన్నోసార్లు టీడీపీ తన పార్టీ పుట్టుక నుంచి కూడా జాతీయ స్థాయిలో అనేక సార్లు టీడీపీ చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. అటు ఎన్టీఆర్ హయాం నుంచి ఇటు చంద్రబాబు హయాం దాకా. సో ఆ క్రమంలోనే అటు స్టాల్వార్డ్స్ లాంటి బీజేపీ నేతలతోని అటు ఎన్టీఆర్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కూడా సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి. ఇక వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. అదే స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్డ్ సర్క్యూట్ రిలేషన్సే ఉండేవి. ఇక ఆ తర్వాత అదే స్థాయిలో ఉమాభారతి కానీ ఒక ఫెర్నాండెస్ కానీ కళ్యాణ్ సింగ్ కానీ అదేవిధంగా ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు ఆ సన్నిహిత సంబంధాలను చాలా రోజుల పాటే కొనసాగిస్తూ వచ్చారు. ఆ బాండింగ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటూ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే బీజేపీకి ఒక నమ్మకమైన మిత్రపక్షంగా టీడీపీ ఎన్నో సంవత్సరాల పాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పింది. ఇక ఆ తర్వాత వాజ్పేయి జమానా తర్వాత అయితే మాత్రం చాలా రోజులు బీజేపీ అధికారంలో లేదు. ఇక ఈ క్రమంలోనే అటు బీజేపీ అండ్ టీడీపీ కూడా దూరంగానే ఉంటూ వచ్చాయి. దీనిలో భాగంగానే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో గుజరాత్ అల్లర్ల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ మాత్రం అప్పుడు మోడీ అభిమానులు కూడా నిజంగానే ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేశాయని అనుకోవాలి. ఆ చిన్న డ్రిఫ్ట్ తప్ప మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య వ్యక్తిగతంగా కానీ రాజకీయ కక్షలు లేవని అనుకోవాలి. ఇక పర్టికులర్లీ 2014 ఎన్నికల సమయానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజు ప్రధాన అభ్యర్థిగా బీజేపీ నేతలు అనౌన్స్ చేస్తున్నారు. ఇక అలాంటి సమయంలో అటు ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద పడింది. దానిలో భాగంగానే మోడీ హైదరాబాద్కి రావడం, బాలకృష్ణ లాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడడం. ఇదే సమయంలో రాష్ట్రం కూడా ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలిన ఏపీ ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాలతో పాటు కంపేట్ అవ్వాలి అంటే దేశంలో అంటే జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తున్న పార్టీతో పొత్తులు అవసరమని కూడా చంద్రబాబు నాయుడు భావించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ చేసిన రాయబారానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓకే చెప్పడం, అటు ఎన్డీఏలో చేరడం అంతా చాలా ఫాస్ట్గా ఈవెంట్స్ అన్నీ జరిగిపోతూ వచ్చాయి. ఇదే సమయంలో అప్పుడే కొత్తగా పార్టీ బయట తెర మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి ఒక అటు మోడీకి ఇటు చంద్రబాబు నాయుడుకి ఒక యాడ్ అన్ ఎలిమెంట్గా మారారు. ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకుంటూ ఆ ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. సో ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అండ్ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, మోడీ ప్రధాని అయి ఉన్నారు. ఇక అదే స్థాయిలో సీట్ల పంపకాలే కాదు, ఎన్నికల కంటే ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులను కూడా అదే స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య పంపకం కూడా జరిగింది. మంత్రి పదవుల విషయంలో 2 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గానే ఈ పొత్తులు కొనసాగుతూ వచ్చాయి. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా బీజేపీ మీద గొంతెత్తడం ప్రారంభించారో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య పొత్తు బీటలు వారుతూ వచ్చింది. ఇక ఈ క్రమంలో ఈ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో సక్సెస్ అయిందని అనుకోవాలి. ఆ తర్వాత రోజుల్లో ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన చేసిన ప్రయత్నాలు కూడా అటు మోడీ అమిత్ షాకు ఒక పెద్ద డ్రాబ్యాక్గా మారాయని అనుకోవాలి. ఇక ఇదే సమయంలో టీడీపీ బీజేపీతో బంధాన్ని తెగదెంపులు చేసుకుని ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. అటు మంత్రులు కూడా ఎవరికి వారే రిజైన్స్ కూడా చేస్తున్నారు, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో. ఆ తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో అటు మోడీ ఇది ఎప్పుడైతే విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన బీజేపీకి అండ్ టీడీపీకి స్టార్ట్ అయిన డ్రిఫ్ట్ అయితే ఉందో ఎన్నికల నాటికి ఇది మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్న తీరుగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఆఖరికి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేంత వరకు కూడా ఆ విషయం వెళ్ళింది. ఇదే సమయంలో అటు జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేసుకోవడం కానీ ఇటు కేసీఆర్ని
తమతో పాటు కలుపుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయించడంలో కానీ ఆ రోజు బీజేపీ చాలా కీలక పాత్ర పోషించిందన్నది వాస్తవం కూడా. ఇప్పటికీ బీజేపీకి సంబంధించి కేసీఆర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే విమర్శలు ఉన్నాయి టీడీపీ వైపు నుంచి. అందులో వాస్తవం కూడా ఉంది నిజానికి. ఇక 2019 పరిణామాల తర్వాత తన ఎప్పుడు కూడా తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో 23 సీట్లకు ఎప్పుడూ పరిమితం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నిజంగానే ఓటమి తర్వాత ఒక డిఫెన్స్లో పడ్డారని అనుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన అటు బీజేపీని ఎక్కడా కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు, ఈవెన్ టీఆర్ఎస్ని కూడా. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా అనేకసార్లు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఈ 4.5 ఏళ్ల పాటు ఆయన పోరాటం కొనసాగిస్తూ వచ్చారు. చివరికి ఆ పోరాటం పీక్స్కి వెళ్ళింది, అదే స్థాయిలో ఆయన అరెస్టు కూడా దారితీసింది అనుకోవాలి. అయితే ఇదే సమయంలో అటు ఎన్డీఏలో రోజు రోజుకు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు ఎన్డీఏ డీఫేమ్ అవుతూ వచ్చింది. ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా కకావికలమైపోతున్న పరిస్థితి. ఎన్నికలకు ముందే టీడీపీ బయటికి వెళ్ళిపోయింది. వైసీపీ లాంటి పార్టీలు టీఆర్ఎస్ కానీ పొత్తుల్లో ఉన్న అది అనధికారిక పొత్తులే అనుకోవాలి. అఫిషియల్గా వాళ్ళు ఎన్డీఏలో చేరిన పరిస్థితి అయితే లేదు. బట్ అనఫిషియల్గా అనేక సార్లు మోడీ తీసుకున్న నిర్ణయాలకి బీజేపీ ఎంపీల కంటే వీళ్ళిద్దరే ఎక్కువ సార్లు అటు కేసీఆర్ తరపున ఎంపీలు కానీ బీఆర్ఎస్ ఎంపీలు అండ్ దెన్ వైఎస్ఆర్సీపీ ఎంపీలే ఎక్కువసార్లు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక అటు నితిన్ వరకు చూసినట్లయితే మనం బీహార్కి వచ్చేటప్పటికి మొన్నటిదాకా బీజేపీ ఫోల్డ్లో, ఆ తర్వాత తేజస్వితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. లేటెస్ట్గా ఆ పొత్తులను వద్దని తాజాగా బీజేపీ సపోర్ట్తో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎప్పుడు కూడా అటు నితీష్ని ఒక నమ్మకమైన మిత్రపక్షంగా ఎన్డీఏ క్లియర్ అనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఈ పొత్తు ఎన్ని రోజులు ఉంటుంది అనేది చాలా మందిలో వస్తున్న క్వశ్చన్ కూడా నితీష్ విషయంలో. ఈవెన్ పీకే లాంటి వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక అటు మమతాను చూసుకున్నా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ఆమె ఎప్పుడు కూడా బీజేపీ ఫోల్డ్లో ఉన్నట్టు కొన్నిసార్లు అనిపించినా సీరియస్గా ఆమె బీజేపీ ఫోల్డ్లో లేదనే చెప్పుకోవాలి. అటు ఇండియాతో కూడా ఎన్డీఏ కూటమి లేకున్నప్పుడు మరి ఇండియా కూటమితో ఉన్నదా అనుకుంటే బట్ ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే మమతా బెనర్జీ ఇవ్వలేదనే చెప్పాలి. ఈ రెండింటికి కూడా సమదూరం పాటిస్తూ వస్తుంది. ఈవెన్ స్టాలిన్ లాంటి వాళ్ళు డే 1 నుంచి కూడా ఆయన కాంగ్రెస్తోనే సెయిల్ అవుతూ వస్తున్నారు. ఈవెన్ కేరళలో పినరయి విజయ్ కూడా ఈరోజు ఇండియా కూటమిలో చాలా కీలకంగా ఉంది, సిపిఐ లాంటి పార్టీస్. ఇక ఓవరాల్గా చూసిన హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు ఒకప్పుడు మోడీకి మద్దతు ఇచ్చినా ఈరోజు ఆయన మీదే కేసులు పెట్టి పదవి నుంచి దించేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈడీ పేరుతో. ఇక కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా తటస్థంగానే కొనసాగుతూ వస్తున్నారు. సో ఓవరాల్గా సదరన్ ఎస్పెషల్లీ నార్త్ స్టేట్స్ అక్కడ పక్కన పెడితే సదరన్ స్టేట్స్లో ఎక్కడా కూడా బీజేపీకి ఎన్డీఏకి ఒక నమ్మకమైన మిత్రపక్షం లేదనే చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్తోని ఇండైరెక్ట్గా కలిసి వెళ్ళి కేసీఆర్ని తమతో పాటు జాయిన్ చేసుకుందామని బీజేపీ ప్లాన్ చేసినా కవిత అరెస్ట్ రూపంలో మాత్రం వాళ్ళకి ఒక సెట్ బ్యాక్ అయింది అనుకోవాలి ఎన్నికలు. సో అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏపీలో రేపు ఎన్నికల్లో రాబోయే ఒక మిత్రపక్షం మనకు అవసరమని కూడా బీజేపీ భావిస్తోంది. సో ఎట్లాగూ తాము చేయించుకున్న సర్వేల్లో కూడా జనసేన అండ్ టీడీపీ కూటమికి పూర్తి స్థాయిలో రేపు ఎన్నికల్లో స్వీప్ చేసే అవకాశం ఉందన్న అంచనాలు వస్తున్న సమయంలో ఈ రోజున అందుకే టీడీపీని వన్ సైడెడ్గా పక్కన పెట్టలేని పరిస్థితులు బీజేపీకి ఉన్నాయి. డే 1 నుంచి చూసినా అటు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి టీడీపీని ఆహ్వానించిన, ద్రౌపది ముర్ము విషయంలో మద్దతు కోరే ప్రయత్నం చేసిన, అదేవిధంగా G20 సన్నాహక సమావేశాలకి చంద్రబాబు నాయుడిని పిలిచి ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేసిన, ఇవన్నీ బీజేపీ ఇనిషియేట్ చేస్తూనే వస్తోంది డే 1 నుంచి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో బీజేపీ దగ్గరుండి మరీ అరెస్ట్ చేయించిందని విమర్శలు వచ్చినా దాని మొత్తాన్ని కూడా తాము దాని వెనుక లేము అనే విషయాన్ని అమిత్ షా లాంటి వాళ్ళు లోకేష్ని పిలిపించుకుని మరీ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక వన్స్ చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఒక యుఫోరియా అంటే ఒక సింపతి క్రియేట్ అయిన తీరు కానీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి పెరిగిన మైలేజ్ కానీ వీటన్నిటితో కూడా ఈరోజు ఇక అటు బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలు, అప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ అప్పట్లో ఉన్న సీనియర్లు కానీ టీడీపీ లాంటి ఒక నమ్మకమైన మిత్రపక్షంతో పొత్తులు కావాలనుకుంటున్న తీరు కానీ ఈ రోజున బీజేపీని డెఫినెట్గా టీడీపీ వైపే నడిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే అమిత్ షా పలుసార్లు చర్చలు జరిపారు, అటు లోకేష్తో కూడా చర్చలు జరిపారు. అది అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఈ రోజున పొత్తుల గురించి చర్చ అయితే మాత్రం చాలా సీరియస్గా జరుగుతోంది. అటు జనసేన అధినేతగా ఉన్న పవన్ కానీ ఇటు పురంధరేశ్వర్ కానీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి వీళ్ళిద్దరూ కూడా ఈ పొత్తుల రాయబారంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ పొత్తులను ఎండార్స్ చేయాలి అంటే వీళ్ళిద్దరి భేటీ కూడా అధికారికంగా ఒకటి జరగాల్సి ఉంది అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. బీజేపీ ఎన్ని సీట్లు కోరుతోంది, చంద్రబాబు నాయుడు అసలు ఎన్ని సీట్లకు అంగీకరించే అవకాశం ఉంటుందనేది మరొక కీలకమైన అంశం. ఎందుకంటే ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తామని నిర్ణయించుకున్న పరిస్థితుల్లో ఈ సీట్లపై ఎంపికే ఇప్పుడు ఒక ప్రసహనంగా మారే అవకాశం ఉంది టీడీపీ జనసేన మధ్య. అలాంటి పరిస్థితుల్లో మధ్యలో మూడో పార్టీ అయిన బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించాలి అంటే అది నిజంగానే ఒక కత్తి మీద సాములా కూడా టీడీపీకి మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయానికి సంబంధించే
పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ కాబోతున్నారనేది దాదాపు నెల రోజులుగా వినిపిస్తున్న ఒక లీక్. అయితే ఎట్టకేలకు ఈరోజు మనం చూసినట్లయితే ఇప్పటికే టీడీపీతో పొత్తులు ఉండాలి అని కూడా అటు అమిత్ షా కానీ ఇటు మోడీ గారిని నిర్ణయించారని కూడా చెప్తున్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ పెద్దలతో సహా బీజేపీలో ఉన్న సీనియర్లు కూడా టీడీపీతో పొత్తు ఎలాగైనా ఉండాల్సిందే అనే కరాఖండిగా తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే మనం చూస్తే సదరన్ స్టేట్స్ నుంచి అటు జగన్ కానీ కేసీఆర్ని కానీ ఆహ్వానించకుండా అయోధ్య రామ మందిర జన్మభూమి ఏదైతే ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇన్వైటీగా మొన్న ఆహ్వానించడం జరిగింది. సో ఈ క్రమంలోనే అందరికీ అర్థమైంది అది బీజేపీ ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడుకి మరోసారి రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తుందనేది. సో ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2వ వారంలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ కాబోతున్నారని చెప్తున్నారు. ఈ భేటీ తర్వాత పొత్తులు ఇప్పటికే ఖరారు అయిపోయినాయి అన్న శుభవార్తని చంద్రబాబు నాయుడుకి చెప్పిన తర్వాతే మోడీ అండ్ అమిత్ షా అండ్ వీళ్ళిద్దరితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. సీట్ల ఎంపికకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన కోసమే ఈ భేటీ జరగబోతోందని కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా బయటికి కనిపిస్తున్న ఒక ఎక్స్పోజర్ మాత్రమే. ఇంటర్నల్గా ఈ అంశం మీద చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతోంది టీడీపీలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం కాంగ్రెస్ ఎలాగైతే విభజించి కట్టుబట్టలతో మిగిల్చిందనే ఒక విమర్శ ఉందో ఆ కట్టుబట్టలను కూడా బీజేపీ మిగిల్చట్లేదనేది విభజన హామీల విషయంలో ఇప్పటిదాకా బీజేపీ మీద ఉన్న విమర్శ. అలాంటి బీజేపీతో కలిసి నడిచేందుకు టీడీపీ ఈరోజు సిద్ధమైనట్లయితే ఎంతవరకు పార్టీ క్యాడర్ ముందు జనాన్ని ఏపీ ప్రజలను కానీ పార్టీ క్యాడర్ను చంద్రబాబు నాయుడు ఎంతవరకు కన్విన్స్ చేస్తారనేది మాత్రం ఒక పెద్ద అనుమానం అనే చెప్పాలి. బట్ అదే సమయంలో మనం చూసినట్లయితే ఇటు వైసీపీ లాంటి పార్టీలు బీజేపీతో చంద్రబాబు నాయుడు అధికారిక పొత్తులు పెట్టుకుంటే ఎంతవరకు కూడా ఈ పొత్తును తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటారనేది కూడా మరొక పెద్ద సందేహం అనే చెప్పాలి. సో ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ నడుమ ఇక ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ మాత్రం కొన్ని సంచలనాలుగా అయితే వేదిక కాబోతోంది. సో అందుకే బీజేపీ టీడీపీ పొత్తు కుదిరిందనే అంశాన్ని ముందుగానే అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబుతో ఓకే చేయించిన తర్వాత అలాంటి విషయం మీద క్లారిటీ వచ్చిన తర్వాతే ఆయనతో భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ మరి ఈ పరిణామాల మీద టీడీపీ అధినేత ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, టీడీపీ శ్రేణులకు కానీ అటు ఏపీ ప్రజలకు కానీ ఆయనకి ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ పొత్తుల మీద అన్న అంశం మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.